ఎక్కడ కనబడట్లా. అంటే దీనిపైన వైఎస్ఆర్ పార్టీ కూడా ఏంటంటే వీళ్ళు రెడ్ బుక్ రాసుకున్నారు అన్నారండి. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అని చెప్పి పేర్లు రాసుకున్నారు. ఎందుకు మీరు చదివినటువంటి రోజా గారి పేరు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కొడాల నాని, రోజా గారు, పేరు నాని, ఇలాగ పేర్లు రాసుకున్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఇలాగా ఒక చట్టానికి వీళ్ళు ఒక రెడ్ బుక్ అని చెప్పి చట్టాన్ని చేతిలోకి తీసుకొని కార్యకర్తలు అవనియండి, మా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని బెదిరించడానికి రాసుకున్నటువంటి రైట్స్ అధికారం నారా లోకేష్ గారికి ఎవరిచ్చారు? ముందుగా అరెస్ట్ చేయాలంటే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలా? ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నారా లోకేష్ కాబట్టి నారా లోకేష్ మీద కేసులు పెట్టాలా? కేసు పెట్టి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలా? అసలు ఆయనకి ఎవరు ఇచ్చారా రైట్స్? రెడ్ బుక్ లో రాస్తాం, రెడ్ బుక్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఓటింగ్లు పెట్టడం. అంటే మీరు అధికారంలోకి వస్తే ఎవరినైనా బెదిరించేస్తారా? మీరు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా బతికినవ్వకుండా చేస్తారా? ఇదేనా మీ పద్ధతి? దీనికన్నా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. మీరు వల్లభనేని వంశీ గారు అన్నారు. ఈ రోజున వల్లభనేని గారు వంశీ గారిని మీరు అరెస్ట్ చేశారా, లేదా కిడ్నాప్ చేశారా, లేదా ఆయన ఎక్కడికి వెళ్ళారా? ఏంటి మీరు అరెస్ట్ చేసి ఆయన ఏమైనా దాసారా, లేదా కిడ్నాప్ చేశారా, లేదా చంపేశారా? దీని వల్లభనేని వంశీ గారిని ఏం జరిగినా, వల్లభనేని వంశీ గారికి ఏమైనా కాదు, మళ్ళీ కాదు లక్ష్మణ్, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. ఓకే కాదు లక్ష్మణ్, కూడా చెప్పండి లక్ష్మణ్, ఇప్పుడున్న ఈ డౌట్లు చాలకు మళ్ళీ మీరు కొత్త డౌట్లు రైజ్ చేయొద్దు. కిడ్నాప్ చేశారా అంటారేంటి? ఖచ్చితంగా. ఎందుకంటే వర్మ గారు, వంశీ గారు ఎక్కడ ఉన్నారు అనేది ఇంతవరకు కూడా తెలియట్లా. ఒక నిమిషం అండి, వీళ్ళ దగ్గర అపారమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, లక్షల మంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరు కూడా ఉన్నారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి. కానీ వంశీ గారు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి తెలియదు కదా. ఒక దొంగతనం జరుగుతా, ఒక మర్డర్ జరుగుతా, ఒక రేపు జరుగుతా, ఒక రోజు 2 రోజులు, లేకపోతే 24 గంటల టైం ఇచ్చో, 48 గంటల టైం ఇచ్చో వెతుక్కొని పట్టుకుంటారు కదా. మరి మీరు ఎందుకు పట్టుకోవాలా? వల్లభనేని వంశీ గారిని ఎందుకు పట్టుకోవాలా? నాకు పట్టుకొని మీరు ఏమైనా డ్రామా చేస్తూ ఉన్నారా? తెలియపరచండి. ఒకటే చెప్తున్నా వర్మ గారు, నేనేమంటానంటే వంశీ గారు ఎక్కడైతే గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడుల్లో ఒక A71 గా ఆయన పెట్టారన్నారు. సరే, మా కార్యాలయం మీద జరిగిన దాడులు, మా కార్యకర్తల మీద చేసిన దాడులు, వీళ్ళ కార్యకర్తలకి ఈ నాయకుల మీద కేసులు పెట్టారా? వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా? మా కార్యాలయాల్ని ఎక్కడ పడితే అక్కడ కూల్చారు, ఆ నాయకులందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? కాదు లక్ష్మణ్, కాదు లక్ష్మణ్, మీకున్న అనుమానాలు ఏంటి? చంపేశారా అంటారు, లేకపోతే ఆయన కిడ్నాప్ చేశారా అంటారు, అవన్నీ లేనిపోని హెడేక్లు కదా. ఏంటి అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా మీకు? 60 రోజులు అవుతా ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డ్రామా ప్లే చేస్తారని మాకు అనుమానం ఉంది. ఎక్కడ ఉన్నారు వల్లభనేని వంశీ గారు? ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కానీ లేదా చిన్న వీడియో కానీ బయటకు రావాలా? అసలు ఏం చేశారు వల్లభనేని వంశీని అని మాకు డౌట్ వేస్తుంది. ఒక సాధారణమైన ఒక పౌరుడిగా, ఒక నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను అడుగుతా ఉన్నా. నాకు డౌట్గా ఉంది ఇన్ని రోజులు. ఎందుకంటే మీకు ఒక వ్యవస్థ ఉందా, ఎక్కడ ఉన్నారో, లేదా విదేశాలు వెళ్ళిపోయారా? విదేశాలు వెళ్ళిపోయినా సరే ఫలానా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారు మీకు తెలిసింది కదా. మీ ఇంటెలిజెన్స్ కాదు, మీరు ఇప్పుడు మీకు సపోర్ట్ గా ఉన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయలేదా సార్? ఒక్క నిమిషం సార్, మేము ఎంక్వైరీ చేసి ఈ రోజున మాకు టచ్ లో ఉంటే, మా నాయకులతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారితోనో టచ్ లో ఉంటే ఖచ్చితంగా సరే క్షేమంగా ఉన్నారు, బాగానే ఉన్నారని మేము అనుకునే వాళ్ళం. ఆయన మమ్మల్ని కూడా మా నాయకులతో, మా అధ్యక్షులతో కూడా ఎక్కడ టచ్ లో ఉన్నట్టుగా కనబడట్లా. ఏదో జరిగింది మతలబ్. వర్మ గారు దీని మీద చాలా బలంగా మాట్లాడాలి. వంశీ గారు కనబడట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో జరిగింది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కనబడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి 3 నర్సింహ్ పెట్టి జైల్లో పెట్టారు. మీరు అలాగా మరి ఎందుకని వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారని ఆ విషయం కూడా బయట పెట్టట్లేదంటే ఆయన మీరు అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏం చేశారో మాకు డౌట్ గా ఉంది. దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వల్లభనేని గారు వంశీ గారికి ఆయనకు భద్రత పెంచాలి, ఆయన్ని సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే విజయ్,
గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. ఓకే, ఏంటి విజయ్ ఏం చేశారు వల్లభనేని వంశీ గారిని? అంటే చాలా అనుమానాలు మీ మీద వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాప్ చేశారా అంటారు, ఇంకోటి చేశారా అంటారు, ఇంకొకటి చేశారా అంటారు. ఏం జరిగింది మీకు ఏమైనా తెలుసా? ఆయన గురించి మీకు తెలీదా? గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. 99 టీవీకి వస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ముందుగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు. ఆయనకు సబ్జెక్ట్ అయితే లేనట్టుంది, ఏదో ఇష్టాసారంగా మాట్లాడేస్తా ఉన్నాడు సోదరుడు. ఈరోజు అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, విద్వాంసాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలకి వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. చేసింది 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్వాంసాలు కానీ, దాడులు కానీ, దళితులపైన అరాచకాలు కానీ, బీసీలను టార్గెట్ చేయడాలు కానీ, ఈయన పర్యటనలు చేస్తే బైండోర్లు రాయించడాలు, తెలుగుదేశం పార్టీ కేడర్ మీద హౌస్ అరెస్టులు చేయడాలు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు వంశీ అన్నటువంటి వ్యక్తి కిడ్నాప్ అయిపోయాడు. లోకేష్ గారు రెడ్ బుక్, మీకు ఎందుకే భయం నాకు అర్థం అవట్లేదు. రెడ్ బుక్ అంటే అధికారులు ఎవరైతే సరిగ్గా పని చెయ్యలేదో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తామని చెప్పి ఒక రెడ్ బుక్ మేము మాట్లాడాం. మీరెందుకు భయపడతా ఉన్నారు రెడ్ బుక్ కోసం? రెడ్ బుక్ ఎవరు రాయమన్నారండి? విజయ్ కుమార్ గారు మీకు ఎక్కడ రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు రైట్స్? అసలు మీకున్న నాలెడ్జ్ ఏంటి? మీకున్న సబ్జెక్ట్ ఏంటి? నీకు సబ్జెక్ట్ వచ్చారు మీరు మాట్లాడుతున్నారు. మీరు కాదు నీకు పెద్ద అసలు నీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి అన్న? ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు? నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడతావు చెప్పు. నీకు వచ్చిన మాట్లాడు, నీకు వచ్చింది నువ్వు మాట్లాడు. నీకేం తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడతాను. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ప్రజలు 11 చేస్తే ఇంకా బుద్ధి రాలేదు మీకు. అసలు మీరు గెలిస్తే నువ్వు గెలిస్తే ఏంటన్నా? నువ్వు అధికార పక్షంలో ఉంటాయంటే బెదిరిస్తావంటే ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. ఆయన మాట్లాడు, మీరు మాట్లాడండి. ఆయన అనగానే సబ్జెక్ట్ లేనంత మాట్లాడుతుంటే ఇడికేమో సబ్జెక్ట్ వచ్చా? ఇడికేం సబ్జెక్ట్ వచ్చా? ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు? పర్సనల్ గా చెప్పండి. మీ వర్షం చెప్పండి, వర్మ చెప్పండి, ఆయన వర్షం చెప్పండి. నా వర్షం నేను చెప్పా. సబ్జెక్ట్ ఉంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. చెప్పడం అంటే వరం గారు. హలో విజయ్, ముందు సభ్యత సంస్కారం ఉన్నటువంటి ఫెలోస్ ని పెట్టండి. మీరు ఇలాంటి యూస్లెస్ ఫెలోస్ ని పెడితే ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఓకే ఒక్క నిమిషం పర్సనల్ గా వెళ్ళకండి. ఓకే లిమిట్ వదిలేయండి. ఓకే విజయ్ మీరు పాయింట్ మీరు మాట్లాడండి. ఆయన పాయింట్ ఆయన మాట్లాడేది కదా, మీ పాయింట్ మాట్లాడండి. పాయింట్ లో రండి. వన్ థింగ్ వరం గారు, ఆడు యూస్లెస్ ఫెలో. ఆడు ఇప్పుడు ఒక వర్డ్ యూస్ చేశాడు, ఆడు వెనక తీసుకోలే. ఐఎమ్ టెలింగ్ యూ, చెప్తున్నాను. ఆడు ఒక వర్డ్ యూస్ చేశాడు, యూస్లెస్ ఫెలో. ఆడు లక్ష్మణ్ వెయిట్. లక్ష్మణ్ వెయిట్. విజయ్ పాయింట్ లోకి రండి. వరం గారు మీరు విన్నారు. వాడు మాట్లాడిన మాట ఒకటి, వాడిని వెనక తీసుకోమని చెప్పండి. ఇమీడియట్లీ వెనక తీసుకోమని చెప్పండి. లక్ష్మణ్ పాయింట్ లోకి రండి. స్ట్రైట్ గా మాట్లాడండి. పర్సనల్ ఏంటి ఆస్తి కూడా లేని ఉన్నాయా మీకు? ఎవరు వాయిస్ వాళ్ళు వినిపించండి. ఏ పార్టీకి ఆ పార్టీకి ఎందుకు అలా పర్సనల్ గా? లక్ష్మణ్ అది సభ్యత సంస్కారం కాదు. ఓకే నేను ఆయన ఏమల్లా నేనేమల్లా ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడితే చాలా తప్పు. నా వర్షన్ నేను చెప్పా, ఆయన వర్షన్ నేను చెప్పా. ఎవరిని ఎవరు తక్కువ చేయొద్దు, తప్పులు చేయొద్దు. అయిపోయింది. లిమిట్. విజయ్ ప్లీజ్ పాయింట్ లోకి రండి. వరం గారు ఒక గుర్తు పెట్టుకోండి. మీరు ఒక డిబేట్ లో కూర్చొని సరే ఓకే లిమిట్ అబ్బా. వరం గారు అతను మాట్లాడిన వర్డ్ సరే నేనేం అనలేదు అన్నాడు కదా ఆయన. నేనే అనలేదు అన్నాడు, గౌరవించి మాట్లాడారు అన్నారు. మీరు పాయింట్ లోకి వచ్చేయండి. ఇంకా అయిపోయింది. మళ్ళీ దాన్ని రేజ్ చేస్తే రేజ్ అవుతుంది. వచ్చేయండి, మీరు పాయింట్ లోకి రండి. ఏమైంది వంశీ గారికి? ఏమైంది మీకు ఏమైనా తెలుసా? మీది బాధ్యత అంటున్నారు. వంశీ అన్నటువంటి వాడికి ఏమైందో, లేకపోతే గడ్డాలో కడాల నానిగడికి ఏమైందో మాకేం సంబంధం అంటే నాకు అర్థం అట్లేదు. ప్రభుత్వంలో మీరున్నారు కదా, ప్రభుత్వం మీది కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మేమున్నాం అంటే ఎవడో ఎక్కడికో గొట్టంగాడో లేకపోతే ఎల్లయ్య పుల్లయ్య గడు ఎక్కడికో పోతాడు. అన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుందా? ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 2 నెలలు కాలేదు.
ఈరోజు రాష్ట్ర అమరావతి రాజధానికి సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈరోజు పాటుపడతా ఉన్నాం. ఏదైతే ఇచ్చినటువంటి హామీల మీద ఈరోజు మేము వెళ్తా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోలేదు ప్రజలు. ఈరోజు అందుకే బుద్ధి చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఏదైతే దేవాలయం లాంటి మా ఎన్టీఆర్ భవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో వీళ్ళు చేసినటువంటి దాడులు, సిబ్బందుల మీద చేసినటువంటి అరాచకాలు, వాళ్ళని రాడ్లతో తలపగలు కొట్టడాలు ఎన్ని జరిగినటువంటి పరిస్థితులు ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. ఈరోజు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది న్యాయస్థానం ద్వారాగా ఈరోజు వెళ్తుంది పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు వాళ్ళ మీద తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఉలికిపాటు నాకు అర్థం అవట్లేదు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవడైతే చేసినటువంటి వాడు తప్పు. ఈరోజు ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు కార్లు తగలబెట్టడం కానీ, ధ్వంసాలు చేయడం కానీ, ఏదైతే ఉన్నటువంటి పార్టీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ ద్వారాగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. ఈరోజు రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కోసం మీకు మాట్లాడే నైతిక అర్హత ఉంది అసలు రాజ్యాంగం కోసం? ఈరోజు దళిత సమాజ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమందిని బలి చేశారు మీరు? ఈరోజు మీరే మాట్లాడతారు. ఈరోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కొడాలి నాని, రోజా, అదేవిధంగా వల్లభనేని వంశీ, ఇలాగ చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగని చెప్పి ఈరోజు మేము వెళ్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి పోయింది. 5 సంవత్సరాల కాలంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళా ఏ విధంగా రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు నడిపించాలన్నటువంటి దశలో ఈరోజు మేము వెళ్తా ఉన్నాం. వల్లభనేని వంశీ కనబడలేదు, లోకేష్ గారు కిడ్నాప్ చేశారు, లోకేష్ గారి మీద కేసు పెట్టాలి, ఇది పెట్టాలి అంటే చాలా నవ్వులాటగా ఉంది. చాలా నవ్వుతారు జనాలు చూసిన వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు వల్లభనేని వంశీ అన్నటువంటి వాడు ఆ రోజు ఓటింగ్ అయిన తర్వాతే నాకు తెలిసి హైదరాబాద్ పారిపోయాడని చెప్పి వాళ్ళే చెప్పారు చాలాసార్లు. వీళ్ళకి భయపడి రేపు అధికారం వచ్చింది కదా ఏం చేస్తారంటే మేము ఎవరిని ఏం చేయవలసిన ఇలాగా రాక్షస పాలన కాదు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రభుత్వం అనేది ఏంటంటే అభివృద్ధి కోరుకున్నటువంటిదే. ఈరోజు రైతులు ఎవరైతే రాజధాని రైతులు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి దశలో వెళ్తుంది తప్ప వాళ్ళు ఏదో చేసేసారు వీళ్ళని ఏదో చేసేయాలి ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏ విధంగా మరి 53 రోజులు జైల్లో పెట్టి ఏది కూడా లేకుండా సాక్ష్యాధారాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టి జైల్లోనే చంపేద్దామని ప్రయత్నాలు చేసినటువంటి ఇది మాది కాదు. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వరం గారు. ఈరోజు అలా ఏదో మాట్లాడడానికి ఏమీ అంశాలు లేవు, కనబడట్లా. ఈరోజు ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు 11 మందిలో కూడా నాకు తెలిసి ఇంకో 2-3 కూడా పార్టీని వదిలేసే పరిస్థితి కూడా ఉంది. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టాడనేది ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే మనుగడ లేదు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. మీరు చూసారు ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. నాకు 11 సీట్లు ఉన్నా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని నాకు తెలిసి ఎక్కడా లేదు. ఈరోజు ఈ విధమైనటువంటి అరాచకాలు దేశంలో ఏ పార్టీ ఆఫీసుల మీద వెళ్ళి దాడులు చేసినటువంటి సంఘటనలు నాకు తెలిసి 29 రాష్ట్రాలు దేశంలో ఏ ఆఫీసుల మీదకి వెళ్ళినటువంటి పార్టీలు ఎక్కడా కూడా మనం చూడలేదు, వీళ్ళు తప్ప. రెండోది మీరు చూసుకున్నట్లయితే అన్ని పోలీస్ ఆఫీసర్ పోస్టుల్లో కూడా రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. నామినేటెడ్లో రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. సలహాదారులో రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. ఒక్క దళితుడన్నా మీరు చూపించగలరా? మీరు ఈరోజు అడుగుతా ఉన్నా. ఒక్క దళిత సమాజ వర్గానికి చెందినటువంటి అధికారులు ఎవరన్నా వేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడన్నా చూసారా? మళ్ళా వీళ్ళని 2000 ఏదైతే 24 ట్రాన్స్ఫర్లు చేశాడు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఇంకోనే రెడ్డిల్ని ఎందుకు చేయలేదు అంటే ఆయన సమాజ వర్గం కాబట్టి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా చేయదు, అన్నది కూడా ఉండదు. ఈరోజు ఒకటే మేము క్లియర్గా తెలియజేస్తాం. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రజల కోసమే. ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల కోసమే ఉపయోగపడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఈరోజు ఏమండి నాకు అర్థమవుతుందో ఢిల్లీలో వెళ్ళి మీరు ధర్నాలు చేస్తారా? ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? నువ్వు సమస్యల మీద మాట్లాడాయా? అసెంబ్లీకి రావయ్యా? నువ్వు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? మాట్లాడినటువంటి నీకు హక్కు ఉంది కదా. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు కూడా అన్నారు, రండి మీరు మాట్లాడండి, మీరు చర్చించండి. అంతేగాని ఢిల్లీ వెళ్ళిపోయి ఏదో ఈరోజు అక్కడ నుంచి ఢిల్లీను మనకు రావాల్సినటువంటి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే మనకి పెట్టుబడులు పెట్టడానికి కూడా రానివ్వకుండా డ్రామాలు ఆడి ఢిల్లీలో గల్లీల్లోనే ఆడుతున్నటువంటి డ్రామాలు. సో వీటికి మీకు ఎటువంటి సంబంధం లేదు. వంశీ గారు ఏమయ్యారో మీకు తెలియదు, అంతేనా? వంశీ ఎక్కడ దాక్కున్నాడు, ఏం దాక్కున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు అనిపిస్తుంది అంటే ఏం లేదు. నిన్న అరెస్ట్ అని వచ్చింది కదా. కాదు విజయ్, ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు వరకు వంశీ గారి గురించి ఎవరు ప్రస్తావించలేదు. నిన్న అరెస్ట్ అయిపోయారు అన్నారు హైదరాబాద్ నుంచి.
గన్నవరంలో ఎతుకుతా ఉన్నారు పోలీసు వారు, హైదరాబాద్ లో ఎతుకుతా ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనిపించినటువంటి దాఖలాలు లేవు. మేము అనుకోవడం ఏంటంటే, మాకున్నటువంటి ఆలోచన, మాకున్నటువంటి అవగాహన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే ఎక్కడో దాసి ఉంటాడు. ఈయన దాసి తెలుగుదేశం ప్రభుత్వం మీద పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అలవాటే. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇవన్నీ అలవాటు, ఎలాంటి దొంగ పనులు చేయడం ఇవన్నీ కూడా అలవాటే. మేము అనుకోవడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాసి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లితే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటా ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. అదే పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజు ఎతుకుతా ఉంది. ఆయన ఎక్కడ దొరికితే బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆయన ఎక్కడ దాక్కున్నాడో, ఎవరు దాచేశారో, లేకపోతే ఎవరో విజయసాయి రెడ్డి ఇంట్లో దాక్కున్నాడో, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో దాక్కున్నాడో, జగన్మోహన్ రెడ్డిలో ఇంట్లో దాక్కున్నారని వాళ్ళు తేలుతుంది బయటకు వచ్చిన తర్వాత. పోలీసు వాళ్ళు ఎతుకుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. ఓకే, రవికిరణ్ గారు ఏంటండి వంశీ గారు ఆచూకీ మీకేమన్నా తెలుసా? ఎందుకంటే కూటమి పార్టీకి అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని, ఒక ఆయనలే కాదులేండి, తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏది చేసినా సరే ఉమ్మడే కదా. అందరూ కలిసి గట్టిగా చేసేమంటారా? వచ్చింది టాకు. వర్మ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ శుభ సాయంత్రం అండి. యాక్చువల్గా మీరు అన్నట్టు వల్లభనేని వంశీ గారు పేరు రాష్ట్రంలో సుపరిచితం, ఆయన గురించి అందరికీ తెలుసు. బట్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్ గత 4-4.5 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్న భాష, వారు కానీ లేకపోతే కొడాల నాని గారు కానీ, మరీ ముఖ్యంగా వల్లభనేని వంశీ గారు, నాకు తెలిసి సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదండి. ఏ రకంగా వారు ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు భువనేశ్వరి గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుక గురించి ఏ రకంగా జుగుప్సాకర, అసలు ఆయన ఎలాగా మాట్లాడారు, ఏంటి, ఎందుకు అలా మాట్లాడారు, అసలు ఎవరు, ఏ మహిళ కూడా యాక్సెప్ట్ చేయరు, సభ్య సమాజం ఎవరు యాక్సెప్ట్ చేయరు. పైగా ఆయన ఈ మధ్య ఐఎస్బి నుంచి పబ్లిక్ పాలసీలో డిగ్రీ కూడా తీసుకున్నారు వల్లభనేని వంశీ గారు. ఈ వయసులో చదివి మళ్ళీ తీసుకున్నారు. అంటే చదువుల మీద, అంటే చదువురు అనమాట. చదువురైన వ్యక్తి అంత విచక్షణ కోల్పోయి అంత దారుణమైన కామెంట్స్ చేయటం, దాన్ని కొనసాగిస్తూ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో మాట్లాడటం, ఆ రోజు మరి దానికే కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఈ కౌరవ సభకు రానందుకు. సో దీనన్నిటికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానని చెప్పడానికి, రాకుండా పరిస్థితి క్రియేట్ చేయడానికి వల్లభనేని వంశీ గారే కారణం. అంత దారుణమైన వ్యక్తి. సో జో కరేగా ఓ బరేగా, మీకు ఏ రకమైనటువంటి చేస్తే విధి అదే చేస్తారు. ఎవరు క్షమించరండి, తప్పండి. ఆయన ఎన్నికల ముందు ఏదో తప్పు అయిపోయింది అన్నారు, కానీ అది కాదు కదా. చట్ట ప్రకారం ఆయన చేసిన తప్పుకి శిక్ష పడాల్సింది. అయితే ఇప్పుడు ఈ అంశం మీద గత 2 రోజులుగా మనం చూస్తున్నాం. అరెస్ట్ అయిపోయారు అంటున్నారు. కొన్ని ఛానల్స్ బ్రేకింగ్ ఇచ్చేశారు, కోర్టు ప్రొడ్యూస్ చేస్తా అన్నారు, పేపర్లు మెయిన్ ఛానల్స్ కూడా అయిపోయింది అన్నారు. కానీ లేరు. ఈ రోజు మీ డిబేట్కి వచ్చే ముందు వీక్షకులు కూడా చూడొచ్చు, వికీపీడియాలో వల్లభనేని వంశీ అని కొడితే అరెస్టెడ్ బై ఏపీ పోలీస్ ఆన్ 2 ఆగస్ట్ 2024 వస్తుంది. అవును, వికీపీడియా. ఇప్పుడు మీ డిబేట్ కి 5 నిమిషాల ముందు మొబైల్ లో కొడితే అరెస్టెడ్ అని వస్తుంది. అంత పోలీసులు అడిగితే మా ఇంకా అందుబాటులో అవ్వలేదు, వాళ్ళ అనుచరుడు పట్టుకున్నాం, యూసఫ్ పఠాన్ పట్టుకున్నాం, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు అంటారు. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కనపడని మాట వాస్తవమే. మనమైతే ఎక్కడ టీవీలో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియా ఎక్కడ ఆయన ఫోటో ఎక్కడ చూడలేదు. మరి ఆయన ఏమైపోయారు? ఆయన నా గతంలో కూడా ఆయన ఒకసారి చెప్పారు, అమెరికన్ యూనివర్సిటీలో చదువుకి పీజీ కోసం అప్లై చేశాను, సీట్ వచ్చిందని చెప్తా ఎక్కడో విన్నట్టు నాకు గుర్తు. ఒకవేళ నా చదువు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఐఎస్బిలో ఆయన డిగ్రీ చేశారు కాబట్టి ఆయన వెళ్ళిపోయారా అన్నది మనకు తెలియదు. అయితే ఒకటి మనం చూస్తే వర్మ గారు, ఏదైతే ఇప్పుడు కేసు ఫిబ్రవరి 20 తారీఖు 2023న తెలుగుదేశం గన్నవరం పార్టీ కార్యాలయాలమే జరిగినటువంటి దాడి. ఆ దాడిలో ఈ రోజు కూడా యూట్యూబ్ లో చూస్తే మీకు 3-4 కార్లు దహనం అయిపోయినాయి. యథేచ్ఛగా వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆ యొక్క ఫర్నిచర్ మొత్తం పగలగొట్టేటవే కాకుండా దాని నిరసనగా టీడీపీ శ్రేణులు జాతీయ రహదారి మీద కూర్చుంటే వాళ్ళ మీద రాళ్ళదారి కూడా చేశారు వైసీపీ వాళ్ళు. అవును, ఎంత దారుణమైన అటాక్ చేస్తే కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఏ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అంత పెద్ద దాడి చేస్తే కనీసం ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు, ఒక్క కేసు కూడా పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఆ కేసు రిజిస్టర్ చేసి పట్టుకుంటే పేరు నాని గారు చెప్తున్నారు. ఇది ఈ రోజు ప్రెస్ మీట్ లో గన్నవరంలో వాళ్ళ కార్యకర్తలు అరెస్ట్ అయిన పరామర్శ బయటకు వచ్చి కొంతమంది అమాయకపు కార్యకర్తల్ని అరెస్ట్ చేసేసారు, అభవం శుభం తిరిగి అరెస్ట్ చేశారు అంటారు. నవ్వొస్తుంది.
మరి పేరు నాని గారు మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత పెద్ద దాడి జరిగితే ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదు నాని గారు? ఇది సమంజసమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగమా? ఈ రోజు రాజ్యాంగం ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా? ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? ఆ రోజు మీ పోలీసులు వాళ్ళని వారిస్తున్నటువంటి వీడియోలు ఉన్నాయి, మరి ఎవరో తెలుసు వాళ్ళకి, ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఈ రోజు అరెస్టులు చేస్తే తప్పు వచ్చేసిందా? తప్పు చేస్తే ఎప్పటికన్నా సరే శిక్షణ అనుభవించాలి కదా. సో ఇటువంటి తప్పులన్నీ వచ్చేసి ఈరోజు శ్రీరంగ రీతి చెప్తున్నారు. ఈరోజు వల్లభనేని వంశీ గారు వెతుకుతున్న మాట వాస్తవ, పోలీసులు బహుశా వెతుకుతున్నారు అనుకుంటున్నారు. సో ఏ విషయం కూడా బయటకు రావాలి. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు నాని గారి ప్రెస్ మీట్ లో కూడా వర్మ గారు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసేసారని కానీ, లేకపోతే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదని కానీ, లేకపోతే మాకు ఆందోళన ఉందని కానీ వారు నాని గారు మాట్లాడలేదు. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా నిజంగా వంశీ వర్మ గారు ఎవరన్నా మన కుటుంబ సభ్యుల్ని పోలీసులో ఎవరన్నా తీసుకెళ్లిపోయి ఒక 60 రోజులు కనపడకపోతే భార్య పిల్లలు బయటకు వచ్చి మా ఆయన కనపడలేదు, ఇది ప్రభుత్వ బాధ్యత అంటారా? అందరా సహజం కదా. ఇప్పటి వరకు ఎవరు అనలేదు, వారి భార్య కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళకి తెలుసు. వారికి తెలిసి మనం ఏదో ఇక్కడ టీవీ డిస్కషన్ గురించి ఆవేశపడిపోయి చంపేశారు చేసేసారంటే ఇంకా డౌట్ గా ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి. వాళ్ళు భార్య కన్నా ఆవేదన మనం చూపించేస్తారు. అక్కడ భార్య కన్నా ఆవేదన మనం చూపించేస్తారు. ఎలాగ పోనీ మీకు డౌట్ ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయండి. రజనీ గారు కూడా ఉన్నారు, తెలియకపోతే చెప్తారు ఎలా వేయాలో, కోర్టులో వేయండి. అంతేగాని ఇప్పుడు వంశీ గారు వారి ఆ రోజు ఎవరన్నా చూడండి వీడియోలో ఫిబ్రవరి 20వ తారీఖు ఒక ఛానల్ ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆ ఛానల్ పెట్టింది అడిగారు, మీరే చేయించారంట కదా ఈ దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అంటే, కాదు నేను చేయలేదు అన్నమాట ఆయన నోట్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని విమర్శిస్తే మా అనుచరులు ఊరుకుంటారా? అలాగే చేస్తారు అని సమర్థించుకున్నాడు ఆయన. రికార్డు ఉందండి. సో ఇలాగే వెనక నుంచి జరిపించి ఈ రోజు నాకేం తెలియదు, శ్రీరంగ నీతులు చెప్తాను, మీరు ఎక్కడ తెలియదు అంటే ఎలా కుదురుతండి? ఇప్పుడు చేసిన పనికి తప్పించుకుంటూ అవదు, ఎప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే. ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది మనకు కూడా తెలియదు, పోలీసులు కూడా మరి వెతుకుతున్నారని చెప్పి చూడాలి ఏం జరుగుతుంది వర్మ గారు. ఓకే, రజనీ గారు మీకు ఇలాంటి న్యూస్లు బాగా తెలుస్తుంటాయి. వంశీ గారు అంటే ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎందుకంటే పోలీసులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి పోలీసులతో లాయర్లు. అగైన్ సార్, లక్ష్మణరావు గారు కేసు ఇస్తే ఇందాక బీజేపీ సభ్యులు చెప్పినట్టుగా బిఎస్ కార్పస్ పేషెంట్ విటిఎస్ వేసి ఈ గవర్నమెంట్ పోలీసుల్ని మొత్తాన్ని రోడ్డుకి ఇచ్చేస్తాను సార్. అది ఏ గవర్నమెంట్ అయినా నాకు అభ్యంతరం లేదు. అసలు వల్లభనేని వంశీ అన్న ఏమైపోయాడో మాకు తెలియాలి. కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా ఇందాక సార్ చెప్పినట్టుగా భార్య బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయట్లా. సోదరి సమానుడైనటువంటి కొడాలి నాని అన్నయ్య నా వల్లభనేని వంశీని ఏం చేశారని అడగట్ల. వాళ్ళ వర్గం బయటికి రావట్లా. వస్తున్నారు, పోతున్నారు. అసలు అది ఏంటంటే సార్, ఈ చోట కర్మ ఈ చోటే అంటారు చూడండి. అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి పట్టాభి గారిని ఈడ్చుకొని పోయి కుళ్ళబుచ్చి జైల్లో వేసి మేము జైలుకి వెళ్తే అక్కడ అడ్వకేట్లు వాళ్ళ తాలూకా వాళ్ళు చెప్తారు, పట్టాభి గారు బయటకు వస్తే గన్నవరం విధ్వంసం అయిపోతుందంట. ఎన్నిసార్లు విధ్వంసం చేశాడు పట్టాభి గారు? ఇదే పనిలో ఉన్నాడా? అసలు వాళ్ళ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేసి నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టగల సమర్థత గల వ్యక్తులు వైసీపీ వారు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి దేంటయ్యా మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తారా అని పక్కనే కూతవేటులో ఉండేటటువంటి డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. ఎవరి మీద? తెనాలి శ్రావణ్ కుమార్ గారి మీద. ఆయన కేసులో కూడా పాపం వాళ్ళకి తెలియదు. సో అటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కర్మ కదా, అదేదో మంచి టైటిల్ సాంగ్ ఉంటుంది, ఈ చోట కర్మ ఈ చోటే అన్నట్టుగా. పాప ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుంచే మాయమైపోవాల్సి వస్తుంది. అయినా మీరు గమనిస్తే ప్రభుత్వం పామ 50 రోజులు పైచులకు అవుతుంది. ఇంతవరకు వల్లభనేని వంశీ అన్న ఆంధ్ర రోడ్ల మీద తిరగల. రావడమే అదేంటో టూరిస్ట్ ప్లాన్ తీసుకున్నారట, అన్ని దేశాలు పర్యటన అయిపోయిందట. ఇక రావడం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి వచ్చారు. అయితే నాకు తెలిసి ఆయన్ని కుళ్ళ పొడిచారు, కొట్టారు. ఇంకోటి అనడానికి అవతల వాళ్ళు కృష్ణుడు అర్జునుడు అన్నా సరే మేము కురుక్షేత్రం చెయ్యం, మేము ధర్మ పరిపాలన చేస్తామంటారు వాళ్ళిద్దరు. అస్సలు తల్లి భువనేశ్వరమ్మని అసెంబ్లీలో అవమానపరచడం, ఆ ఇంటి గేటు బయట టీ కప్పులు కాఫీ కప్పులు అందించినటువంటి జోగి బ్రదర్స్ కొడాలి నాని అన్న వల్లభనేని వంశీ అన్నలు వీళ్ళందరూ ఈ అన్న సోదరులు ఈ రోజు దాక్కుంటున్నారా? కొడాలి నాని గారు మాత్రం మీకు ఏమైనా కనపడ్డారా చెప్పండి? మామూలుగా అయితే తాలూకా నాయుడు, లొంగన్ నాయుడు, ఖర్జూరపు నాయుడు అని మాట్లాడాయన లేడుగా, మరి ఏమైపోయాడు? అసలు వీళ్ళందరూ ఏమైపోయారో మీకు పాయింట్ తెలియాలంటే
రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేయాలి సార్. నా చిన్న రిక్వెస్ట్ సార్, ఎందుకంటే లాస్ట్ టైం ఆ సినిమా ఏదో రిలీజ్ చేశారు, విజయవాడ రిలీజ్ చేసి విజయవాడ బెబ్బులట. మరి విజయవాడ బెబ్బులు ఇప్పటి వరకు మేము మా వంగవీటి రంగా గారు అనుకుంటాం, కాదట, విజయవాడలో పుట్టి పెరిగారట. మరి ఏంటో ఆయనకి విజయవాడకున్న సత్సంబంధాలు ఏంటో రోజా గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాకైతే తెలియదు సార్. ఆయన చెప్తాడు అండర్ వరల్డ్ డాన్ మై హే మైతో బొంబాయి కా భాయ్ హే అండర్ వరల్డ్ కా డాన్ హే అంటారు. ఇక్కడ ఆంధ్రాలో ఏ ఎమ్మెల్యే తప్పించుకున్నా రామ్ గోపాల్ వర్మ గారిని పట్టుకుంటే లూప్ హోల్స్ అన్ని దొరికేస్తాయి. ఎందుకంటే ఆయనే దాచిపెట్టగల సమర్థత ఆయన ఒక్కడికే ఉందని మనం భావించాలి. ఎందుకంటే పలుమార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం, ఆయనకు ఉండేటటువంటి బొంబాయి సర్కిల్ పెద్దదిలేండి. ఎందుకంటే మన ఇంట్లో మనకే తెలియకుండా ఒక అండర్ వరల్డ్ సృష్టించగలుగుతారు. లేకపోతే వల్లభనేని వంశీ గారిని బొంబాయికి ఏమైనా తీసుకెళ్లారేమో చూడండి. లేదు, ఈ ప్రభుత్వమే అరెస్ట్ చేసిందంటే మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయండి, నేనే మీ తరపున రూపాయి ఫీజు తీసుకోకుండా వైసీపీ తరపున కేసు వాదించి మా వల్లభనేని వంశీ గారిని మాకు చూపించాలంటూ గన్నవరం దగ్గర ధర్నా చేయొచ్చు. కానీ ఎవరు చేయరేంటి అంటే వంశీ గారు ఎక్కడో క్షేమంగా ట్యాన్కి సాంబార్ అన్నం అన్ని తింటున్నారేమో బహుశా, నాకైతే తెలియదు. కానీ పాప మా లక్ష్మణరావు గారు అన్నా మాకు అర్థం కాదు అన్న, మనం గతంలో వల్లభనేని వంశీనే అని మనం మాట్లాడినాం అన్న. ఈరోజు వల్లభనేని వంశీ గారు మంచి చెడులు మీరు ఆలోచిస్తుంటే సొంత పార్టీ అభ్యర్థులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. జనసేన వాళ్ళు ఎక్కడున్నా చిత్తశుద్ధిగా పనిచేస్తామండి, మేము ఏ పార్టీలో ఉన్నా అంతేనండి, మాకు కార్యాచరణ గుండెల్లో పెట్టుకుంటామండి మా నాయకుడు ఎవరైనా కానీ. అదగే లక్ష్మణరావు అన్న ఈరోజు వల్లభనేని వంశీ గారి గురించి ఏమైపోయాడు, ఏం చేశాడు తెలియాలి స్వామి వాళ్ళ భార్య అడగల. పట్టాభి గారికి ఏమైందో అర్థం కాక భార్య బిడ్డలు రోధిస్తుంటే ఈ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారేమో అంటే ఆ స్టేషన్ లోంచి ఇంకొక స్టేషన్ లో మార్చి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రులు అడ్వకేట్లు ఆయన వెహికల్ వెనకాలే, పోలీసుల వెహికల్ వెనకాలే తిరుగుతుంటే 4 వెహికల్స్ పెట్టి పోలీస్ వెహికల్ మాయమైపోయింది. సార్ ఏ స్టేషన్కి వెళ్ళారు సార్ అంటే గన్నవరం స్టేషన్కి వస్తుందిగా, లేదట మాచవరం పోలీస్ స్టేషన్, లేదు పటమట పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు తిరిగి అర్థం కాక పిటిషన్ వేసే ముందు ఇక్కడ అరెస్ట్ చేసామని చెప్పారు సార్. జైల్లోకి వెళ్ళి చాలా రోజులు కూడా పాప ఆయన జైల్లోనే ఉన్నారు. అరే మా కార్యాలయం ధ్వంసమైందని మేము వెళ్తే మా మీద కేసులు పెడతారేంటండి అంటే అప్పుడు మాది నడుస్తుంది అన్నారు. మరి 52 రోజులు వీళ్ళదే నడిచిందిగా కూటమిదే, మరి ఎంతవరకు ఎందుకు ఎత్తలా? జగన్ గారి భాష లండన్ లో ఉండగా చంద్రబాబు గారిని ఎత్తారు, నాకేం తెలుసు అంటారు. ఏ స్కూల్లో చదువుకున్నారో చెప్తే మా రాష్ట్రంలో ఆ పిల్లల్ని ఆ స్కూల్కి పంపించాం సార్. ఎందుకంటే ఈ భాష ఏంటో ముఖ్యమంత్రి ఎత్తాడు అంటారా? ఏ ఊరు భాష ఇది? కడప, కర్నూలు, నైజాం, ఏ ఏరియా మీది? ఒక మాజీ ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని ఎత్తారంటారా? ఎక్కడ అరెస్ట్ చేశారో నాకు తెలియదు అనొచ్చుగా. తెలుగు రాదే లేకపోతే తెలివిగా మాట్లాడుతున్నారంటున్నారా? సో అదే రకంగా సార్ ఇక రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. జరుగుతున్న కేసులన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎవరు అరెస్ట్ అవబోతున్నారంటే ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు రజనీ గారు, ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు? ఆ పేపర్ లీక్ చేయం సార్ మేము, మీరు బయట చెప్పేస్తారు. లీక్ చేయనప్పుడు ఎందుకన్నా డిబేట్లు ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారో తెలిసిపోతున్నది అన్నం ఎందుకు? తెలిస్తే చెప్పండి. జనసేన వాళ్ళు ఏది దాచుకోరు కదా, ఏదన్నా మీరు ఓపెన్ కదండి సార్. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ వికెట్ తల్లి బోనమ్మని అవమానించి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇంతవరకు మా బోరుగడ్డ అని దొరికాడో లేదో మాకు తెలియట్లేదు సార్. కొడాలని గారు మాత్రం సన్న బియ్యంలో శాఖలో మాఫియా జరిగిందట, ఆయన్ని దాని గురించే అరెస్ట్ చేయబోతున్నారన్న విషయం మాకు అర్థమవుతుంది. ఏంటి సన్న బియ్యం కేసులో? ఏమండి సన్న బియ్యం కేసులోనా? మరి సన్న బియ్యం ఇస్తానని చెప్పి అక్కడక్కడ బియ్యంకి సంబంధించిన ఏదో చేశారంటలేండి. తర్వాత మాకు విజయవాడలో ఒక సన్నటి ఇసుక ఉంటుందండి, చాలా ఖరీదైన ఇసుక. అది మార్నింగ్ 4 నుంచే బిగిన్ అయిపోతాయట, మన గుడివాడికి వెళ్ళిపోతున్నాయట. ఆ లారీలకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఎలా వెళ్తున్నా అవి కూడా లెక్క తీస్తున్నారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి బిగిన్ అవుతుందండి. పాపం నందమూరి వారి జిల్లా లాగా అక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1 by 1. ఒక్కొక్కళ్ళ మహాప్రస్థానం ఇక స్టార్ట్ అవుతుందండి. ఇక వార్ 1 side. అది కూడా తప్పుల్ని బట్టే శిక్షలండి. మేము అది కూడా చెప్తున్నాం. మా నాయకులు పాపం ఒక అభిమానం అన్నమాట, ఎందుకు కక్ష సాధింపు అని. నా ఇది కక్ష సాధింపు కాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మీరు ప్రసంగాలు చేయడానికి అసెంబ్లీలో కూర్చొని తప్పు చేస్తున్న వాడికి శిక్ష వేయాల్సిందే. అలా వేయలేకపోతే నెక్స్ట్ తప్పు చేసే వాళ్ళకే మనం తప్పించుకోవచ్చు, ప్రభుత్వాలు మారితే తప్పించుకోవచ్చు అనుకుంటారు. ఏ ప్రభుత్వం మారినా నువ్వు ఎక్కడున్నా సరే తప్పు చేసిన వాడికి, అది ఏ పార్టీలో ఉన్నా సరే సార్, మేము మరొకసారి చెప్తున్నా, జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, మేము అందరం ఒప్పుకున్నాం, ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయండి, నిర్మోహమాటంగా దానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ. సో అంత గొప్ప మాట వాళ్ళు అనలేకపోయారు చూడండి. వాళ్ళకి ఏదో ఒక మూల భయం ఉంది. కానీ వల్లభనేని వంశీ గారి భార్య తరపున
వారి బిడ్డల తరపున మాట్లాడుతున్న మా లక్ష్మణరావు గారు అన్న హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఓకే, రజనీ గారు కొడాలి నాని గారు నార్మల్ గానే మాట్లాడుతున్నారు. ఆయన ఏమీ భయపడుతున్నట్టుగానో లేదా ఏదో జరిగిపోతున్నట్టుగానో అరెస్ట్ అవుతున్నట్టుగా ఏమీ వాళ్ళ బాడీలో కనిపించలేదు. మొన్నటి వరకు కొద్దిగా సైలెంట్గా ఉన్నారు, నిన్న మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆయన రెగ్యులర్గా ఎలా మాట్లాడతారో అదే భాషతో మాట్లాడారు. ఆయన మీద కూడా ఏమైనా కేసులు ఉన్నాయా? సార్ ఆయన భాష బాగా మాట్లాడలేదని మేము కేసులు వేయం సార్, ఇది మీరు ఆలోచించండి. వాళ్ళ శాఖలో తప్పులు జరిగితే వేస్తాం. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు తల్లి భువనేశ్వరమ్మనని అన్నారని వేయలేదు, పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు కాబట్టి ఆ సంబంధించిన కేసు సార్. మీరు రాసించింది కూడా కంప్లైంట్ చూడండి. ఎందుకంటే బోరుగడ్డ అనేది కుక్క మొరిగినట్టు మొరిగాడు, ఆ కేసుల్లో మేము లోపలయ్యాం. లేకపోతే ద్వారంపూడి గారు ఇష్టం వచ్చినట్టు వీర మహిళలు కొట్టారు, ఆ కేసులో లోపలయ్యాం. బియ్యాన్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్నారు, ఆ కేసులు మాత్రమే వెలికి తీస్తాం. తప్పు చేసిన వాడికి శిక్ష గాని పరుష పదజాలం వాడినా బూతులు వాడినా మేము పట్టించుకోమండి. ఇది రాజకీయంలో సర్వసాధారణం అని భావిస్తాం. ఓకే, లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి. వరుస పెట్టి స్టార్ట్ అవుతుందట బెజవాడలో. ఒకటి చెప్తాను వర్మ గారు, వీళ్ళు 1-2 మొదలు పెడతారా లేదా 10 నుంచి కిందకి లెక్క పెడతారా, ఎలా లెక్క పెడతారో చేయండి. నేను ఒకటి చెప్తాను, చట్టం ఎవరికి చుట్టం కాదు. లేదంటే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో వీళ్ళు చెప్పినట్టుగా వినే పరిస్థితుల్లో ఇప్పుడు సరే మన సుప్రీంకోర్టులో మనం ఒక జడ్జిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు. ఈ రకంగా మనం తప్పుడు కేసులు పెట్టి మనం చేయొచ్చు అనుకుంటే అరెస్ట్ చేయమని చెప్తున్నాం. కానీ కోర్టుల గురించి మేనేజ్ చేశారు అవన్నీ మనం అనొద్దు. కోర్టుల గురించి ఎందుకు వస్తుంది ప్రస్తుతం? అలగనమ్మ నేను అనేది ఏంటంటే వర్మ గారు, మా మాజీ మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా అవినీతి చేసి అవినీతి పరంగా ఆ శాఖల్లో ఏమైనా అవినీతి పరంగా ఏమైనా చేస్తే మాత్రం ఆ పూర్తిగా డేటా పెట్టండి. కోర్టులో ఎవరు న్యాయం చేశారో ఎవరు అవినీతి చేశారో తెలిసిపోద్ది. అంతేగాని మేము అరెస్ట్ చేస్తాం, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం అంటే చేయండి, తప్పులేదు. మీరు ఎలా చేస్తారంటే ఇప్పుడు జైలు ఖాళీగా ఉన్నాయి, ఆ పోలీసులు ఖాళీగా ఉన్నారు, కార్లు వేసుకొని వచ్చేస్తారు, రోడ్లు విశాలంగా ఉన్నాయి, పెట్రోల్ ఫ్రీగా వస్తుంది, డీజిల్ ఫ్రీగా వస్తుంది, మేము అరెస్ట్ చేస్తాం కార్యకర్తలు అన్నా అంటే జైలు ఖాళీ, అసలు జైలు సరిపోవండి. మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారు? రజనీ గారు నేనేమంటానంటే మా నాయకులు కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఏ శాఖలోనైనా అవినీతి చేస్తే అరెస్ట్ చేయండి. మీరు వ్యక్తిగతంగా పొలిటికల్ వెండెట్గా కానీ అరెస్ట్ చేస్తే ప్రజలు గమనిస్తారు. 1 by 1 మీరు ఇందాకలా తోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి అన్నారు 40 టన్నుల 45,000 టన్నుల 40 టన్నులు అంత అన్నారు. మీరేమైనా ఆయన మీద మీరు కేసు ఫైల్ చేశారా? లేదు కొడాలి నాని గారు ఇసుక రిచ్ లో చేసినటువంటి దీని మీద మరి ఆయన ఎంతవరకు అవినీతి చేశారని దాని మీద ఇంతవరకు కూడా మీరు బయట పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేశారా? లేదా రోజు గారు టూరిజం లో చేసినటువంటి అవినీతి బయట పెట్టారా? లేదంటే పేరు నాని గారు చేసినటువంటి సినిమా ఫోటోగ్రాఫ్ లో చేసినటువంటి అవినీతిని బయట పెట్టారా? ఏ శాఖ మీద మీరు బయట పెట్టారు? దేని మీద దృష్టి పెట్టారు? మీరేంటంటే అన్నిటి మీద సంపద సృష్టిస్తా అన్నారు, దాని మీద దృష్టి పెట్టలా. సంక్షేమం సూపర్ 6 ఇస్తారన్నారు, దాని మీద దృష్టి పెట్టలా. హామీలు పక్కన పెట్టారు. రోజులు అయ్యింది ప్రభుత్వం వచ్చి 52 రోజులు అయ్యింది. అలా ఎవరైతే కేతిరెడ్డి ఎవరైతే మొన్న మాట్లాడాడు ఆయనే మాట్లాడాడు. ఇంకా మనం టైం ఇవ్వాలి, ఇప్పుడే వెంటనే మాట్లాడితే ఏంటి, కొద్దిగా టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, సోదరుడు సరదా పడతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను, వెళ్తారు బొక్కలోకి వెళ్ళిపోయి ఉండండి. ఒక్క నిమిషం వరం గారు, బొక్కలోకి వెళ్ళిపోయే వాళ్ళు రెడీగా ఉన్నారు, రోజే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో భారీ కుంభకోణం. రాసుకో బ్రదర్, నేను చెప్తాను. రజనీ గారు కొద్దిగా మాట చెప్పలేదు కానీ నేను చెప్తాను. ఆడుదాం ఆంధ్రాలో రోజా వెళ్ళిపోద్ది, నో డౌట్ అట్ ఆల్. కొడాలి నాని వెళ్ళిపోతాడు, నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి 77 లక్షలు ఎవడ బాబుగాడు సొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నటువంటి సర్వే రాయిలు 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. అవసరమైతే వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. నో డౌట్ అట్ ఆల్. ఇస్తాను విజయ్ లక్ష్మణ్ వర్మ గారు, దేంట్లో అయినా మీరు ఖచ్చితంగా ఎలాగైతే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారో ఎక్కడైనా అవినీతి జరిగితే ఏ శాఖలైనా ఆ నాయకుని అరెస్ట్ చేయండి.
మా అధినాయకులు అదే చెప్తున్నాం కదా, మేము ఎక్కడ పారిపోయి భయపడి చెప్పండి మీరు ఎట్లాంటి అట్లా స్టేట్మెంట్లు ఇచ్చే ఖచ్చితంగా రజనీ గారు అధికారం మీ చేతిలో ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, ఇంట్రాగేషన్ చేయొచ్చు, సిట్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు, అన్ని వ్యవస్థలు మీ చేతులు ఉన్నాయి. మీరు ఆరోపణలు చేయకూడదు, జవాబు మీరు చెప్పాలా. మేము ఆరోపణలు చేయాలా, జవాబు మీరు చెప్పాలా. మీరు ఆరోపణలు చేస్తారుగా. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. ఓకే లక్ష్మణ్ ఒక్క విషయం, ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి వంశీ గారి మీద ఏమైనా కంప్లైంట్ ఇద్దామా? వాడు ఫ్రీగా వాదిస్తారట. రజనీ గారు మీరే చేయండి, ఖచ్చితంగా ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా తీసుకోకుండా. ఎందుకంటే మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు ఏ పార్టీకి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినా కాదు, మీరు ఒకసారి గన్నవరం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ముందు మాట్లాడండి. లక్ష్మణ్ మీ వల్ల అవ్వదు కానీ, అది మీరు సపోర్ట్ చేద్దరు కానీ పక్క నుంచి ముందు వాళ్ళ ఫ్యామిలీతో సంతకాలు పెట్టించి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అదే సార్, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాం. వల్లభనేని వంశీ గారు మాట్లాడి వాళ్ళతోనే అయిపోద్దాం. నేను చేస్తాను, వర్మ గారు మరీ చెప్తారు, మీరు వాళ్ళతోనే మాట్లాడదాం. నిజంగానే ఇలా అరెస్ట్ చేస్తారా, కిడ్నాప్ చేసి డ్రామా చేస్తారా? నేనే తీసుకుంటాను సార్ కేసు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా ఇప్పుడు పోలీసులు కొడితే మాత్రం వల్లభనేని వంశీ అన్న మీద చెయ్యేస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు సార్. నేను అలా కాదండి రజనీ గారు, నిజంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. అన్నయ్య ఏదో ఒక స్టేషన్ లో పెట్టాలి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు ఏ విధంగా హింసించి దారుణంగా కొట్టారు, ఖండించాం. మేము ఖండించాం, ఇప్పుడు కూడా ఖండిస్తాం. చెయ్యి వేయడానికి కాదండి. ఇప్పుడు ఆయన మీద ఎటువంటి ఒక్క నిమిషం, మీరు ఆయన మీద ఎటువంటి అటాక్ జరగకుండా ఆపుతున్నట్టుగా లేదు, కొన్ని హింసిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. బాబాయ్ మీకు అలా అర్థమైంది బాబాయ్? మా ప్రభుత్వం కొట్టదు సార్, చిత్తశుద్ధి. ఓకే లక్ష్మణ్, ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించడం, ఆయన ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. న్యాయపరంగా చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తారు తప్ప పగలో ప్రతి విజయ్ కుమార్ ఒక నిమిషం ఆగాలి. మీరు ఈయనేమో దాడులు చేయలేదు అన్నారు. మన పుంగనూరులో పెన్షన్ కోసం ఒకటో దొరికిన మా కార్యకర్తని ఆ పాప ఒక మారమ్మ అన్న వ్యక్తిని ఈడ్చి కొట్టారు. ఆ పెన్షన్ కూడా ఇప్పుడు పెందుర్తిలో కూడా మా యొక్క ఒక ఆడపడుచుని జనసేన పార్టీ వాళ్ళే ఈడ్చిడిచి కొట్టారు. జనసేన పార్టీ టీడీపీ చేసినటువంటి రౌడీయిజం, గోండయిజం రోజు రోజుకి పెట్టలేకపోతా ఉంది. రాష్ట్రాన్ని మరొక లక్ష్మణ్ ఇక్కడతోటి అయిపోతే మిగతా సబ్జెక్టులు పోతాయి. విజయ్ చెప్పండి, ఏంటిది ఈయన ఎవరు బుద్ధ వెంకన్న గారు ఏంటి బెజవాడ సాక్షిగా ఏదో బాంబు పేల్చారు? ఆ వాయిస్ ఒకసారి వినండి, ఆ వెంకన్న గారి వాయిస్ ఒకసారి ప్లే చేయండి. వర్మ గారు, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తున్నప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెప్తున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అంటే, నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది.
నేను చెప్పిన 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నేను నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా. విజయ్ ఏంటి ఇంత ఆవేదన, ఇంత పబ్లిక్ గా 50 రోజుల్లోనే ఇది ఇలాగా నిరాశలో నిస్పృహలో వ్యక్తం చేస్తే అది నెగిటివ్ వెళ్ళదా? మాట్లాడిన తర్వాత ఇస్తా లక్ష్మణ్, విజయ్ గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. వరం గారు, ఈరోజు బుద్ధా వెంకన్న గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో మీరు చూసారు, ఆయన పోరాట యోధుడే, కరెక్టే, మేము కాదంటలేదు. బుద్ధా వెంకన్న గారు ఎమ్మెల్సీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదా చెప్పండి? ఎమ్మెల్సీ చేసింది. ఇప్పుడు అవకాశం రాలేదు. అలాగైతే ఇప్పుడు నేను బాధపడాలి. నేను 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గ సీటు 2014లో ఆశించాను, 19లో ఆశించాను, 24 ఆశించి 3 సార్లు నాకు దక్కల. అలాగని చెప్పి మనం దాన్ని నిరుత్సాహపడే విధంగా కాదు. నాకు తెలిసి ఇప్పుడు రేపు ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి అవకాశం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కల్పిస్తారు. ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు నేను లెటర్లు ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే అధిష్టానం దృష్టి తీసుకెళ్ళలేకపోతున్నానంటే అది అంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి బాధతో మాట్లాడినటువంటి విషయంగా మనం అనుకోవాలి తప్ప, ఈరోజు మరి ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత కొన్ని సీట్లు త్యాగాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 21 సీట్లు మనం పవన్ కళ్యాణ్ గారు, ఓకే, అదంతా తెలిసిన అంశమే. ఇలా మాట్లాడడం అది వ్యతిరేకం మొదలవుతుంది. ఇది వేరే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడతారు కదా, ట్రోల్ అవుతుంది. నో ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడాలని ఏం లేదు. ఇప్పుడు అదే నేను చెప్తా ఉన్నాను మీకు ఉదాహరణ. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తినే, మీకు కూడా తెలుసు. మీరు ఎప్పటి నుంచో నాకు కూడా మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తిగా. అంటే ఇప్పుడు ఇలాగ అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కొన్ని కట్టుబడి ఉండాలి, మనం తప్పదు. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు రేపు నామినేటెడ్ పదవులు ఉన్నాయి. నాకు తెలిసి ఆయనకి మంచి పోర్ట్ఫోలియో ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారేమో. అవన్నీ మనం అన్నందుకు లేదు. ఇదేదో వ్యతిరేకం అనేది మాత్రం నేను అనుకోను. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అవకతవకలు కొన్ని ఉంటాయి, కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు. ఓకే ఓకే రవికిరణ్ గారు ఎలా చూడాలండి బుద్ధ వెంకన్న గారి వ్యాఖ్యలు? ఇస్తాను లక్ష్మణ్, అన్నీ ఒకేసారి మాట్లాడేది కానీ మీరు వాళ్ళు వెర్షన్ అయిపోయింది. వర్మ గారు, ఇప్పుడు ఓకే, బుద్ధ వెంకన్న గారు విలక్షణమైనటువంటి పర్సనాలిటీ, రక్తంతో కూడా రుధిర లేఖలు రాసినట్టు వ్యక్తి. అవును, రక్తంతో కూడా లేఖలు రాసినారు. అందుకనే ఈ డిస్కషన్. ఎవరు ఊహించినటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సో చాలా విలక్షణ. సో అందుకనే డిఫరెంట్ పర్సనాలిటీ. అయితే వారి ఆవేదన ఏమంటారు, ఇప్పుడు నేను పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్ చేయించలేకపోతున్నాను, లేకపోతే తిరుపతి లెటర్లు ఇప్పించలేకపోతున్నాను. ఇప్పుడు ప్రతి కార్యకర్త ఇలా ట్రాన్స్ఫర్ చేయించేసి లెటర్ ఇచ్చేస్తే తిరుపతి ఏమైపోతుంది? అలా అయిపోయాయి కదా. గతంలో మన తిరుమల గురించి ఏమంటున్నాం, రోజా గారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు ప్రతి నెల 4 సార్లు వెళ్ళి 200-300 మంది. ఇప్పుడు నేను లెటర్ ఇచ్చి, ఇప్పుడు విజయ్ కుమార్ గారు లెటర్ ఇచ్చి, రజనీ గారు లెటర్ ఇచ్చి, అందరూ లెటర్ ఇస్తా ఉంటే లెటర్ లెక్క పెట్టుకోవాలి. సో ఏదైనా సరే వ్యవస్థీకృతంగా జరగవలసిందే. ఎస్, ఎమ్మెల్యేనే, ఎంపీ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ రోజు నేను కూడా ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఆయన ఆవేదన చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్పాలి ఆవేదన. 10 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం, రకరకాలుగా 4 ఏళ్ల నుంచి టీవీలో పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తున్నాం. ఇప్పుడు నేను లేచి రేపు నుంచి నేను లెటర్లు ఇవ్వలేకపోతున్నాను, సత్యకుమార్ గారికి పోస్టింగ్ ఇమ్మంటే ఇవ్వలేదు, ఎలా కుదురుతుంది? ఇప్పుడు వ్యవస్థీకృతంగా ప్రభుత్వం అంటే ఒక మనం పనిచేసేది పార్టీ కోసమే కాదండి, ప్రజల కోసం పనిచేస్తాం. దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత జట్ట జరిగింది, ఇది మా పార్టీ సిద్ధాంతం. సో మనం ఆవేదన ఉండొచ్చు కొంచెం, అదని చెప్పి ఇలా పబ్లిక్ గా మాట్లాడటం సమంజసం కరెక్ట్ కాదు. మనం ఇంటర్నల్ గా చెప్పుకోవాలి. ఇంటర్నల్ గా చెప్పుకొని ఇలానే చేస్తే రేపు నామినేట్ పోస్ట్ 170 అవి ఉన్నాయి, 25 ఉన్నాయి, మిగతా ఎమ్మెల్సీలు ఉన్నాయి, తర్వాత నామినేట్ పోస్టులు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రభుత్వం అంటే అన్ని ఉంటాయి, అన్నింటిలో ఏదో తీసుకుంటాం, పని చేసుకుంటూ వెళ్తాం, పార్టీకి, దేశానికి, ప్రజలకి సేవ చేస్తాం. ఆ రకంగా చూడాలి తప్పితే
ఇదేదో వారిని ఓకే 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 రవికిరణ్ గారు మరొక అంశం పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు పెద్దగా టచ్ చేయట్లేదు కానీ నాగబాబు గారిని టచ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఈయన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయనకున్న అర్హత ఏంటి, ఆయన పాల్గొనడం ఏంటి, ఆయన పెన్షన్లు ఇవ్వడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఏదో జరుగుతున్నది అన్నట్లుగా. ఏంటి ఈ టార్గెట్ ఏంటి సార్? ఇప్పుడు గత ఒక 3 సంవత్సరాలుగా కరోనా తర్వాత కూడా మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసే అన్ని కార్యక్రమాలు, అది గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, జగనన్న నా జీవితం, నువ్వు లేక నేను జగన్ లేకపోతే నేను చచ్చిపోతా, ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్రభుత్వం అఫీషియల్ గా ఒక డజన్ పైన చెప్పింది. ఎన్ని కార్యక్రమాల్లో వైసీపీ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు సచివాలయాల్లో కూడా వైసీపీ జెండాలు ఎగరేయటం కూడా మనం చూసేసాం. సో అదే ఫాలో అవుతున్నారా వీళ్ళు? మీరు అదే ఫాలో అవుతున్నారా అన్నది ఇంత దారుణమైన ఇంత దారుణమైన పనులు చేసినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు నాగబాబు గారు ఏదో పెన్షన్ లో పాల్గొని ఇస్తే దాన్ని తప్పట్టడం అనేది సిగ్గుచేటండి. ఇది దెయ్యాలు వేదాలు చేసినట్టుంది. ఇప్పుడు ఆయన 1వ తారీఖు పెన్షన్, ఓకే, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు కాబట్టి వారు బెదర్గా వచ్చారు, అలాగే పార్టీ అధినేతగా రాష్ట్ర పదాధికారి చేస్తూ ఒకళ్ళిద్దరు పెన్షన్ ఇస్తే ఏంటి తప్పు దాంట్లో? ఒకళ్ళిద్దరు పెన్షన్ ఇస్తే ఏంటి తప్పు? దానిలో వచ్చిన తప్పు ఏంటి? ఇప్పుడే వచ్చింది మా ప్రభుత్వం, అసలు పెన్షన్ ఇవ్వరు, మీరు 6,000 7,000 ఎక్కడతారు పెన్షన్ అని తిట్టిపోసారు మాట వరకు. ఒక ప్రభుత్వం వచ్చింది, 1 నెల 2 నెలలు 3 నెలలు అలా మా వాళ్ళు పాల్గొంటారు. 77,885 మందికి తీస్తారు పెన్షన్. దూరం ఇదేదో 2-3 నెలలు జస్ట్ ఉన్నే కొంతకాలం మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. దూరే కార్యక్రమం అయితే మేమైతే చేయమండి. దీన్ని వాళ్ళు తప్పట్టం కోడిగుడ్డు మీద ఏకలు లాగటం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఓకే, లక్ష్మణ్ రెస్పాండ్. బుద్ధా వెంకన్న గారు వాయిస్, అలాగే నాగబాబు గారిని ట్రోల్ చేయవలసిన అవసరం ఏంటి? సార్ వర్మ గారు బుద్ధ వెంకన్న గారి గురించి చెప్పిన తర్వాత బుద్ధ వెంకన్న గారికి నేను ఎందుకంటే దగ్గరుండి చూసాను. నేనే విజయవాడలో ఉన్నాను, గత 15 సంవత్సరాలకు విజయవాడలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు బుద్ధ వెంకన్న గారు. ఇదేంటంటే మా దగ్గరలో వాళ్ళు కూడా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో. అయితే ఆయన కాల్ మనీ చేయడం, సెక్స్ ర్యాకెట్లో అప్పుడు ఉన్నటువంటి ఆయన మీద పడినటువంటి కేసులన్నీ మనం చూసాం. ఎందుకంటే బుద్ధ వెంకన్న అంటేనే కాల్ మనీ అంటేనే బుద్ధ వెంకన్న. అక్కడ అలాగా చేసిన వ్యక్తి నేను చాలా పోరాటాలు చేశానంటే చేశారండి. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది స్త్రీల యొక్క వాళ్ళ పుస్తులు తాళ్ళు తెగిపోవడానికి ఆయన పోరాటాలు చేశారు. ఎంతోమంది ఉసురు పోసుకున్నారు. అంతేగాని ఈయన నాకు తెలిసినంత వరకు టీడీపీకి ఉపయోగపడే పోరాటాలు నాకు తెలిసి ఎక్కడ ఆయన చేయలా. ఎక్కడ ఆయన గలమెత్తి తొడలు కొట్టారు అంతే. కొడాలని రా, నువ్వు నేను చూసుకున్నావు, పేరుని నాని రా. ఒక నిమిషం అండి, మేము అధికారంలో ఉండేటప్పుడు రవికన్నా ఒక్క నిమిషం అండి, కొడాలని రా, నువ్వు నేను చూసుకున్నావు, వాళ్ళవి నేను ఉంచరా, నువ్వు నేను చూసుకున్నావు, పేరుని నాని రా, నువ్వు నేను చూసుకున్నాను, తొడలు కొట్టారు. వాళ్ళ మీద వెళ్ళడానికి, దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే, ఆయన ప్రశ్న ఒకటి లక్ష్మణ్ ఆయన మీద అలాంటివి ఉన్నప్పుడు ఆయన ఆ రకమైన యాక్టివిటీస్ చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని? ఖచ్చితంగా ఆయన మీద చాలా ఇప్పుడు 37 కేసులు అన్నారు కదండి, అవే కదా కేసులు. లిస్ట్ తీయమని చెప్పండి ఏ రకంగా వేశారన్నది. బుద్ధ వెంకన్న మీద వేసినటువంటి కేసులు అవే. గతంలో ఇదే వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎల్ఏ మీడియా కూడా బాగా చెప్పింది, బహిరంగ పేపర్లో రాశారు, మీడియాలో సోదరా ఒక నిమిషం. మీరు వితౌట్ ప్రూఫ్స్ ఇలాంటి మాట్లాడడం మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబేట్ లో నో 37 కేసులు అనేది నేను చెప్తా. 37 కేసులు ఏంటి? మీ మీద పోరాటాలు చేసి, మీరు చేసిన అరాచకాల మీద, మీరు చేసినటువంటి విధ్వంసుల మీద పోరాటాలు చేసినటువంటి కేసులు పెట్టింది 37. నువ్వు అలాంటి తప్పుడు మాటలు డిబేట్ లో మాట్లాడక, తెలియపోతే తెలియనట్టుండు. సారీ, ఇది నేను ఖండిస్తాను. ఎలాంటి నేను ఇంటి పక్కన ఉన్నాను, చేశాను. ఆయన చెప్పనివ్వండి విజయ్ ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. తప్పు వరం గారు, మీరు అలాంటి ప్రోత్సహించకూడదండి, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం. విజయ్ గారు ఒక నిమిషం అండి, ఆయన కాలమని చేయలేదా? కాలమని ఆయన విజయవాడ మొత్తం కాలమని కావట్లేదా? చెప్పండి. బుద్ధ వెంకన్న గారి పేరు వచ్చింది రాలేదా? నడిపిస్తూ ఉన్నారని బుద్ధ వెంకన్న గారి పేరు వచ్చింది రాలేదా? బుద్ధ వెంకన్న గారు మొత్తం నడిపిస్తున్నారని వచ్చిందా రాలేదు? ఓకే, ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ అయిందా? రజనీ గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక నిమిషం లక్ష్మణ్
ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. లక్ష్మణ్ ఒక్క నిమిషం. మీరు యాక్షన్ తీసుకోండి. ఓకే లక్ష్మణ్ విజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పరువు నష్ట దావ కూడా పడుతుంది మీ మీద. ఓకే మాట్లాడు. ఓకే ఒక్క నిమిషం. కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాల. పరువు నష్ట దావ కావాలంటే మీకు ఏ నష్ట దావ కావాలంటే వేసుకోండి. నేను అన్నది ఏంటంటే బుద్ధ వెంకన్న గారి మీద పాల్మని దీని నుంచి ఆరోపణలు వచ్చినాయి రాలేదా? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బుద్ధ వెంకన్న అనే వ్యక్తి కాల్మని పరంగా ఆయన వ్యాపారమే కాల్మని కాదా? దానిపైన సమాధానం చెప్పండి. ఓకే ఒక్క నిమిషం 37, 47, లక్ష్మణ్ 52 దేని మీద లక్ష్మణ్ ఒక్క నిమిషం. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ నా పాయింట్ వినాలి. ఓకే లక్ష్మణ్ నా పాయింట్ వినాలి. నాగబాబు గారి మీద ట్రోల్స్ ఏంటి? నాగబాబు గారికి నిజమే, నాగబాబు గారికి ఎటువంటి అర్హత ఉందని పెన్షన్ ఇచ్చారు. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడుగా ఒక అర్హత ఉంది, ఇచ్చారేమో అన్నయ్య అంటే అలా ఇవ్వకూడదు ఇచ్చారంటే వాలంటీర్ పోస్ట్ చేశారు. నాగబాబు గారికి పెన్షన్ ఇచ్చారా లేకపోతే నాగబాబు గారు ఇప్పించారా? నాగబాబు గారు పెన్షన్ ఇచ్చారు. నాగబాబు గారు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఒక నిమిషం మీరు ఆగాల, ఒక నిమిషం ఆగండి. నేను అన్నదేనంటే నాగబాబు గారికి పెన్షన్ ఇచ్చారేమో అన్నట్టుగా ఉంది. అది అందుకనే డౌట్ కాదండి. ఒక్క నిమిషం. నాగబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వాలంటీర్లు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు బెక్స్తో వాలంటీర్లు అయినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ పోస్ట్ తీసుకొచ్చారు. వాలంటీర్లు తీస్తారు. వాలంటీర్లు తీసేస్తే వాలంటీర్ అయ్యి ఉన్నారు. ఒకరేమో డిప్యూటీ సీఎం అని మర్చిపోయారు, ఒకలేమో ఐటీ శాఖ. అరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తే అది మనం అభినందించాలి కానీ ఆ రకంగా ఏంటి లక్ష్మణ్ ఓకే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళిస్తే మనం దాన్ని మంచిగా తీసుకోవాలి కదా. వర్మ గారు ఒక్క నిమిషం అండి. అసలు ప్రజాధనాన్ని సామాజిక పెన్షన్లు పంచడానికి ఎన్ని రోజులు ఇళ్ళు ఇస్తారు? ఇదేమైనా వీళ్ళు జోబులో డబ్బులు ఇస్తా ఉన్నారా? టీడీపీ జోబులో డబ్బులు తీస్తా ఉన్నారా? ప్రజల సొమ్ము ఇవ్వడానికి ఎన్నో రోజులు మన కార్యక్రమం. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం. రజనీ గారు రెస్పాండ్. రజనీ గారు వర్మ గారు ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడియండి. ఇది కరెక్ట్ కాదు. మొదటి రోజు 96% వర్మ గారు ఈ రోజు సచివాలయ వ్యవస్థ పెట్టి పెన్షన్ ఇంటింటికి వెళ్ళాలని తీసుకొస్తున్న విధానం మాది. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్ళ విధానం మాది. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంటింటికి సచివాలయానికి పిలుస్తా ఉన్నారు. ఆ సందర్భం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళందరినీ పిలిపించి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇదా ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చే విధానం? ఇదా? మేము ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. ఉదయం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. మీరు మమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మేము అనుసరించట్లా. మా పరిపాలన మొత్తం మీరు అనుసరిస్తూ ఉన్నారు. వర్మ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సోదర, ఇప్పుడు పెన్షన్ లో ఏదో మీరు కొత్తగా మీరే ప్రవేశపెట్టి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ రోజు 35 రూపాయలు పెన్షన్. తెలుసా నీకు అసలు? తర్వాత సంజయ్ గారు ప్రవేశపెట్టారు. ఆ విషయం మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం. సంజయ్ గారు ప్రవేశపెట్టారు. ఎన్టీ రామారావు కాదు. సరే ఓకే ఒక్క నిమిషం అండి. వెయిట్, ఆవిడ మాట్లాడాలి. రజనీ గారికి ఇవ్వండి ప్లీజ్. వెయిట్ విజయ్ ఒక్క నిమిషం వెయిట్. రజనీ గారు ఏంటి బుద్ధ వెంకట గారి వ్యాఖ్యలు, అలాగే మీ నాగబాబు గారి మీద ట్రోల్స్? సార్, ఇందాక రేగ లక్ష్మణరావు అన్న ఆరోపణ చేస్తున్నాడు. దానికి ఆధారాలు ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తే వాళ్ళ గురించి అంతా మొత్తం నేను చెప్పేద్దామంటే ఎఫ్ఐఆర్ చేయలేదమ్మా, వాళ్ళు కట్టలేట్లేదు ఎఫ్ఐఆర్ అని చెప్పారు. ఇదే లక్ష్మణరావు అన్న గురించి మా జనసేన పార్టీ వాళ్ళు చెప్తారు, ఏదైనా గ్యాస్ కంపెనీలో పనిచేశాడని, చెట్టు కట్టేసి కొట్టారని, ఏదో ఆరోపణలు ఉన్నాయని, ఇంకో పనులు చేశారని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏ రోజు మేము డిబేట్ లో మాట్లాడలేదే. అవన్నీ ప్రస్తావించకూడదు. రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా బురద జల్లాలని చూస్తారు. పార్టీలో అందరూ కష్టపడి పని చేసే నిజాలు మాట్లాడండి. నాకు చాలా మంది చెప్పారు, నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు. విజయవాడ వెళ్దానండి. మనకేం తెలుసు తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. తెలియనప్పుడు మాట్లాడకూడదు కాబట్టి మీ గురించి ప్రస్తావించలేదు. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. లక్ష్మణ్ అలాంటి మాట్లాడొద్దు. వెయిట్ రజనీ గారు పాయింట్లోకి రండి. లక్ష్మణ్ కరెక్ట్ కాదు అది. లక్ష్మణ్ వెయిట్.
అలాంటి మాటలు వద్దు ప్లీజ్. రజనీ గారు మీరు కూడా పర్సనల్గా వద్దు, పాయింట్లోకి రండి. రజనీ గారికి ఇవ్వండి. విషయాలు లైవ్ లో మాట్లాడకూడదు అంటున్నా. మీరు అప్పుడు అతను బుద్ధ వెంకన్న గురించి మాట్లాడినప్పుడు ఖండించాలా? ఈ రోజు మాచం వెళ్ళినప్పుడు ఒక దొంగ పెట్టి కొడితే ప్రాణాలతో పోరాడుకుంటూ చావు బతుకుల మధ్య బయటకు వచ్చారు. తెలియదా అది మీకు? మీరు లైవ్ లో చూడలేదా? ఎందుకు ఒక వ్యక్తి గురించి మనం తెలియని ఆరోపణలు కోర్టులో చూసుకుంటారు? మీరు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి సార్. అరెస్ట్ చేయించండి, మాట్లాడండి, అంతేగాని మీకు తెలియదు కాబట్టి ఏం చేసుకున్నారు, ఏం చెందారో మీ కళ్ళారు చూసారా? లేదు కదా. మీరు అందుకే సార్ అందరూ చెప్పారు అంటున్నాను. ఓకే ఓకే రజనీ గారు మళ్ళీ పాయింట్ లోకి వెళ్ళకండి. రజనీ గారు మళ్ళీ పర్సనల్ టార్గెట్లు వద్దు ప్లీజ్. వద్దు, పర్సనల్ విషయాలు మీరు ఖండించాలి వర్మ గారు. ఖండిస్తున్నామండి, అదే ఖండిస్తున్నాం మేము. నేను అదే చెప్తున్నాను. నాగబాబు గారి మీద ట్రోల్స్. నాగబాబు గారు పార్టీకి మూల స్తంభం లాంటి వారు. ఏ పదవి ఆశించకుండా ఒక ఎమ్మెల్యే వద్దు, ఒక మినిస్ట్రీ వద్దు, ఒక టీడీడీ చైర్మన్ వద్దు, ఒక ఎంపీ వద్దు అంటూ నిరభ్యంతరంగా నిజాయితీగా ఈ రోజు పార్టీ మనుగడని బ్యాక్ బోన్ లా పనిచేస్తున్నారు. ఈ రోజు ఆయన చేతితో పెన్షన్ ఇస్తే ఎవరికి ఒళ్ళు నొప్పులు వచ్చినాయో, ఎవరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయో మాకు తెలియట్లా. నిస్వార్థంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటారు. నాకే పదవి వద్దమ్మా, మీరందరూ మంచి పదవుల్లో ఉండాలని నిన్న సాయంత్రం ఇదే టైంకి మందరికి కూర్చొని చెప్తుంటే మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. మాకెందుకమ్మా, వయసు అయిపోయింది, మీలాంటి వారు పదవులు తెచ్చుకోవాలి అని మాట్లాడిన వ్యక్తి చేత్తో పెన్షన్ తీసుకొస్తే ఎవరికి కళ్ళు కుట్టుకున్నాయో మాకైతే తెలియట్లేదు సార్. ఒక మంచి వ్యక్తి, అది వదిలేసేయండి. ముఖ్యంగా ఈ రోజు వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో మనకు తెలియాలా? అన్నయ్యని పట్టుకోవాలా? వారి కుటుంబ సభ్యులతో పిటిషన్ వేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ నేనే వాదిస్తాను. అదే రకంగా ఆయన మీద దెబ్బ పడకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే. ఎందుకంటే ఏ పోలీసులు చేయి వేయరు, ఏ అధికారులు చేయి వేయమని చెప్పరు. ఉప ముఖ్యమంత్రి నిజాయితీ నిష్పక్షపాత పరిపాలన విధించగల సమర్థత గల నాయకులు. వారు ఏ రోజు ఒక వ్యక్తిని దూషించండి అని గాని, ఒక వ్యక్తిని కొట్టండి అని గాని, కొట్టించండి అని గాని, సైన్యానికి గాని కార్యకర్తలకు కానీ ఏ రోజు చెప్పరు. పార్టీ కార్యాలయం ధ్వంసమైన చిత్తశుద్ధిగా ఉన్నవారు తెలుగుదేశం కార్యకర్తలు. ఈ రోజు ఆయన అరెస్ట్ అయిన చిత్తశుద్ధిగా ఉన్నవారు వారు. అట్లాంటి వారు ఈ రోజు కొట్టించారు, ఎత్తుకెళ్ళిపోయారు, ఎన్ని పిచ్చి మాట్లాడండి. వాళ్ళు డిసిప్లైన్ కి పునాది. నిన్నడు కూడా చంద్రబాబు గారు ఒక అసెంబ్లీ సమావేశంలో చెప్తున్నారు, ఏ రోజు చూడలేదు ఇంత దౌర్భాగ్య గల పరిపాలన. 40 సంవత్సరాల పరిపాలనలో ఇదేంటి చర్యలు, కక్ష సాధింపు? నాకు ఇష్టం లేదు, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అది ఏ తప్పుకి ఆపై. సో ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుంది. 1/2 క్యూ లైన్ లో ఎంతో మంది ఉన్నారు. రెడ్ బుక్ అతి తొందరలో తెరవబోతున్నారు. ముందుగా బయటికి కొంతమంది ఆధారాలతో, ఇందాక చెప్పారు కదా, క్రీడా శాఖలో చాలా మంది పిల్లలకి ప్రైజ్ మనీ వస్తే ఈ రోజుకి చెక్కుగానే ఉంది, విత్ డ్రా అవ్వట్లేదు, మనీ లేదు, అకౌంట్ లో డబ్బులు అన్ని గల్లంతట. క్రీడా శాఖలో డబ్బులు వస్తున్నాయి, పర్యాటక శాఖలో పాపం గ్రీన్ ల్యాండ్ పూల్ జరిగినటువంటి 35,000 ఎకరాల కన్నా దేశంలో ప్రపంచంలో ఎంత కుంభకోణం ఎక్కడ ఉంది? ఏదో అనుసరులకి మీ పార్టీ చేసి రజనీ గారు లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. ఏంటి ఇందాక ఏంటి స్పోర్ట్స్ పర్యాటక శాఖ ఎంత అండి అవినీతి? సార్ అసలు అవినీతి ఎంతో నాకు తెలియదు, కానీ 15 మంది పిల్లలు చెక్ మనీ పట్టుకొని వచ్చారు సార్. లక్షల కోట్లట. క్రీడా శాఖకి డబ్బులు ఎప్పుడో వచ్చేసినాయంట. మీకు 5 లక్షల ప్రైజ్ మనీ తప్పట్లో కొడతారు చూడండి. చెక్ వచ్చింది, డబ్బులు రాలా. తిరిగి వాళ్ళ ఖర్చులు అయిపోయింది కానీ డబ్బులు రాలా. ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకున్నది ఆంధ్రాని. పర్యాటక శాఖ కొండ మీద ఆయన ఎక్కించింది, కొండ కింద సంతకాలు ఇవిడే పెట్టింది. రేపు ఆ కేసుల్లో ఏమైనా ఎత్తుతారు, ఈ కేసుల్లో ఏమైనా ఎత్తుతారు. ఇప్పటి వరకు చెన్నై రిసార్ట్స్ లో ప్రశాంతంగా రష్ తీసుకుంది. ఇక ఆంధ్రాకి రావడం, అరెస్ట్ అవడం, అడుగు పెట్టడం, అరెస్ట్ అవడం. 1 by 1 తప్పు చేసిన ప్రతి ఒక్కడిని ద్వారంపూడి బియ్యంలో ఎంత మాఫియా చేశాడు, సన్న ఎవరైనా చేశారు. క్రీడా శాఖలు, పర్యాటక శాఖలు, జోగి రమేష్ గారు ప్రతి ఇంట్లో కుంభకోణం, నాసిక్ ఇల్లు కట్టడాలు,
సిమెంట్ లో నాసిరకం, కాంక్రీట్ లో నాసిరకం మొత్తం బయటకు వస్తున్నాయండి. కాదండి ఒక్కడిని అంటే వదిలేదు. ఓకే ఓకే ఇప్పుడు ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పోనీ ఒక 1000 కోట్లు అనొచ్చు, కానీ ఏదన్నా ఇంకా 1,00,000 కోట్లైనా కాదండి అసలు మన లెక్కలకి రావట్లేదు కాదండి. స్పోర్ట్స్ లో లక్షల కోట్లు అంటే నమ్ముతారు ఎవరన్నా? సార్ లక్షల కోట్లు నేను చెప్పలేదు కదా సార్. 15 మంది చెక్కులు పట్టుకొని ఓకే ఒక్క నిమిషం టైం ఇస్తే రోజా గారికి వేసుకొని నాకే ఇస్తారా సార్ మీరు? లేదమ్మా లేదమ్మా మీ గురించి కాదు, మీరు ఒక విషయం అయితే దాని గురించి చెప్పాలి. వర్మ గారు చెప్పండి. నేను బీటెక్ విజయవాడలో తెలప్రోల్లో చదివాను, పుట్టుపేటలో ఉన్నటువంటి కాలేజీలో. చెప్తా మీరు ఇందాక ఆరోపణలు చెప్తున్నా. నేను ఇదే బ్రాడీపేటలో ఎస్ఓగా వినండి బ్రాడీపేటలో చేశాను. ఇదే జనసేన పార్టీలో నేను పోతున్న మహేష్ గారు కలిపి చేశాం. 10,000 సభ్యత్వంలో మహేష్ గారు నేను కలిపి చేశాం. లక్ష్మణ్ ఆవిడ అనేది ఏంటంటే వినండి లక్ష్మణ్, నేను క్లారిటీ ఇస్తాను. రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజల్లో వినండి లక్ష్మణ్ వినాలి కదా. లక్ష్మణ్ ఒక నిమిషం నేను చెప్తాను. లక్ష్మణ్ నేను చెప్తాను. లక్ష్మణ్ చెప్పిన వ్యక్తులు నా మీద పోతున్న మహేష్ గారి మీద ఉన్నటువంటి కక్షతో చెప్పొచ్చు. ఓకే ఆవిడ అదే అన్నారు, తను అదే అంటున్నారు. రజని ఒక్క నిమిషం అండి. 2022లో వచ్చాం. లక్ష్మణ్ వింటావా? మా ఊర్లో లక్ష్మణ్ బయోడేటా కాదు మన బయోడేటా అంతా లక్ష్మణ్